సార్ ఉమెన్కి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫిషరీస్లో? ఇవాళ బంగ్లాదేశ్లో డాక్టర్ ఎంవి గుప్తా గారు పద్మశ్రీ అవార్డు రహిత మత్స్యరంగంలో అంతర్జాతీయంగా కృషి చేసి హైదరాబాదులో పెరిగినటువంటి శాస్త్రవేత్త, అంతర్జాతీయ శాస్త్రవేత్త హైదరాబాద్లో ఉన్నారు. వారు బాపట్లలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇక్కడ సెటిల్ అయినారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్. ఒక మత్స్యరంగం మీద పనిచేస్తున్న వాళ్ళకి పద్మశ్రీ రావడం అనేది చిన్న విషయం కాదు. కరెక్ట్ సార్. ఆయన మన హైదరాబాద్లో పుట్టి పెరిగి ఈ హైదరాబాద్లో ఉన్నాడు. అంతర్జాతీయంగా ఆయనకు అంత ఖ్యాతి ఉంది. అట్లాంటి వాడు ఇక్కడ ఉన్నాడు అనే సంగతి ఎవరికి తెలియదు. సో బంగ్లాదేశ్లో ఆయన 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో 50% ఉమెన్ మత్స్యరంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్కు మత్స్యరంగంలో, వ్యవసాయ రంగంలో ఏ విధంగా అయితే అద్భుతమైన అవకాశాలు ఉమెన్కి, మహిళా సాధికారికతకు అవకాశాలు ఉన్నాయో మత్స్యరంగంలో కూడా అదే విధంగా అవకాశాలు ఉన్నాయి. మనం చేపలు మగవాళ్ళు తీసుకొచ్చి ఒడ్డు మీద పడేస్తారు. ఆ ఒడ్డు మీద కట్ట మీద నుంచి చేప మన వంట రూమ్కి రావాలంటే అప్పటిదాకా ఆ కష్టం అంతా, ఆ ప్రాణంతా కూడా మహిళలే చేస్తూ ఉంటారు. పచ్చళ్ళు పెట్టచ్చు, కటింగ్ చేయవచ్చు, శుద్ధి చేయవచ్చు, వాల్యూ యాడిషన్ చేయవచ్చు, బై ప్రొడక్ట్స్ చేయవచ్చు, ఆహార పదార్థాలు చేయవచ్చు, ఫ్రోజన్ ఫుడ్ తయారు చేయవచ్చు, చిప్స్ చేయవచ్చు, అనేక రకాలు. చికెన్లో ఏమేమి చేయొచ్చు అన్నీ చేయొచ్చు. పౌడర్గా మారినాక ఎన్ని చేయొచ్చు, కారణంతో ఎన్ని చేస్తున్నామో అన్నీ చేయొచ్చు చేపలతో. కాబట్టి ఈ పనులన్నీ కూడా మహిళలను సాధికారికతను చేయడానికి 90%, 10% మగవాళ్ళు ఈ రంగం మీద ఆధారపడిన 90% ఉమెన్ ఎంపవర్మెంట్కి మత్స్యరంగంలో అవకాశం ఉంది. వ్యవసాయ రంగం కంటే కూడా అత్యధికంగా మహిళా సాధికారికతను సాధించడానికి మత్స్యరంగంలో అవకాశం ఉంది. అనేక రకాల అవకాశాలు ఇందులో ఉన్నాయి. వాటి మీద కూడా అవగాహన, అధ్యయనం జరగాలి, అవగాహన కల్పించాలి. తెలంగాణలో అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి.